విదేశీ పర్యటనలో మంత్రి లోకేష్ బిజీగా గడుపుతున్నారు. దక్షిణ కొరియా బుసాన్లోని షూఆల్స్ ఫ్యాక్టరీ లోకేష్ సందర్శించారు. రక్త ప్రసరణ ఉత్తేజపడటం, కండరాల అలసటను తగ్గించడానికి మెడికల్ మ్యాగ్నెటిక్ జనరేటర్లు, చిప్ల అంతర్నిర్మిత టెక్నాలజీతో షూస్ తయారీ విధానాన్ని మంత్రి లోకేష్ ఆసక్తిగా తిలకించారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అమరావతి రైతు జేఏసీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రైతుల సమస్యలు, గ్రామాల్లోని సమస్యల పరిష్కారం ఎజెండాగా సమావేశంలో చర్చించారు. గ్రామ కంఠం సమస్యలు, ఎఫ్ఎస్ఐ పెంపు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, గ్రామాల చెత్త డంపింగ్ వంటి అంశాలు చర్చించాలని రైతులు కోరారు. పట్టిసీమ ఎత్తిపోత పథకం ద్వారా గోదావరి జలాల విడుదల ప్రారంభమైంది. మంత్రి నిమ్మల రామానాయుడు పూజలు నిర్వహించి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. గోదావరికి వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ కృష్ణా నదికి తరలిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఎల్నిలో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. భారతీయులు హిందువుల మనోభావాల దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని గొడ్డల పార్టీ సమర్థించడం భారత రాజ్యాంగానికి తూట్లు పొడవటమే అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ రాజ్యాంగానికి పెడార్థాలు తీసి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. సమాజాన్ని తమ తిప్పుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొడతారా అంటూ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్కు నివాళి అర్పించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత కేక్ కట్ చేశారు. ఆ తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి 10 ఏళ్లకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, శైలజనాథ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాల రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరువతీసే దిశగా ఆర్ఎం కిసాన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతిభా బయోటెక్ సంస్థ సహకారంతో వీరప్పనాయనపల్లెలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చేతన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖలో పర్యటిస్తున్న మంత్రి కొల్లు రవీందర్ను మత్స్యకారులు అడ్డుకున్నారు. చెక్కులు పంపిణీ చేసి బయటకు వెళ్తున్న మంత్రులను మత్స్యకారు కుటుంబాలు అడ్డుకున్నాయి. తమకు చెక్కులు వద్దు అంటూ కొందరు మంత్రి వద్దకు దూసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఎడుపులపైలో వైఎస్ జగన్ నివాళులర్పించారు. తండ్రి సమాధి దగ్గర పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు జగన్. మరోవైపు వైఎస్ షర్మిల, విజయమ్మ కూడా వైఎస్ కు నివాళులర్పించారు. విజయవాడలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. వించిపేటలోని ఓ అనుమానిత ఇంట్లో ఈ సోదాలు చేశారు ఎన్ఐఏ అధికారులు. ఉగ్రలింకుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 నిందితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిపారు. 4 బృందాలు అనుమానితుల ఇంట్లోని డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించింది. స్థానిక పోలీసుల భద్రత మధ్య ఎన్ఐఏ సోదాలు చేసింది. బాపట్లలోని పలు హాస్టల్స్ ని ఫుడ్ కమిషన్ మెంబర్ జక్కంపూడి కిరణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పలు హాస్టల్స్ లో మెనూ ప్రకారం ఫుడ్ వండటం లేదని విద్యార్థులు తెలిపారు. పలు హాస్టల్స్ లో శానిటరీ మరియు ఆహార నియమాలు సరైన నియమాలు పాటించట్లేదని హాస్టల్ నిర్వాహకులపై మండిపడ్డారు.